మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ బైక్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. ముందుగా పోలీస్ పరేడ్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వికలాంగులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం కావడంతో పెద్ద ఎత్తున దీనిని చేపట్టారు. మొత్తం 2300 మందితో యోగా చేశారు. వికలాంగులకు ఏ విధంగా యోగా చేయాలన్నది ఇందులో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ఈ బైక్ల ప్రారంభోత్సవం జరిగింది. మొత్తం మెప్మా ఆధ్వర్యంలో తొలి విడతగా 20 బైక్లను అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక్కో బైక్ ఖరీదు 1,23,000 కాగా 18,000 డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు, వారికి లైసెన్స్ లేకపోతే వారింట్లో కుటుంబ సభ్యులకు ఈ బైక్ అందజేయడం జరుగుతుందన్నారు. దీనిని ర్యాపిడో సంస్థకు ఒప్పందం చేయడం వల్ల వారి స్వయం ఉపాధి సాధించే దిశగా అడుగులు వేయవచ్చన్నారు. ప్రభుత్వం ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. అనంతపురం జిల్లాకి రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు దివ్యాంగ్ వాళ్లతో యోగా ప్రదర్శన అనే ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకి అనంతపురం జిల్లాలో స్థానిక శాసనసభ్యులు మరియు వివిధ ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల్లో శిక్షణ పొందుతున్నటువంటి దివ్యాంగులు అంటే వికలాంగులు మరియు వివిధ పెన్షన్దారులు కూడా ఈరోజు దాదాపు 2,300 వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళంతేకాదు వాళ్ళతో పాటు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నటువంటి టీచర్స్, ఫ్యాకల్టీ, వెల్ఫేర్ సెక్రటరీలు వాళ్ళందరినీ కూడా చక్కటి మొబిలైజేషన్ చేస్తూ పొద్దున 6 గంటలకి ఇక్కడ అసెంబ్ల్ అయ్యారు. మొత్తం యోగా ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన SOP ప్రకారం ఈరోజు యోగా చేయడం జరిగింది. ఇందులో విశేషత ఏంటంటే వికలాంగులకి ఉపయోగపడే ఆసనాలు కూడా దాని గురించి విస్తృతంగా మాస్టర్లు చెప్పడం జరిగింది. అలాగే ఎవరెవరు ఏమేమి చేయగలుగుతారో దాన్ని వాళ్ళు చేయగలిగారు. చాలా చక్కటి పార్టిసిపేషన్తో యోగా అనేది అందరికీ కూడా ఇది ఉపయోగం పడుతుంది, అన్ని రకాల ప్రజలకి కూడా ఇది ఉపయోగం పడుతుంది అని ఇచ్చిన కార్యక్రమంని ఈరోజు జిల్లా యంత్రాంగం, వివిధ జిల్లాధికారులు విజయవంతం చేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి పాత్రికేయులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మరియు INPR వాళ్ళు లైవ్ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. దీంతో ఇంకా ఒక వారం జూన్ 21కి ఇంటర్నేషనల్ యోగా డే ఉంది. ఈరోజు ప్రతి సెక్రటేరియట్, ప్రతి గ్రామంలో ఒక ట్రయల్ కూడా జరిగింది. వెన్యూస్లో ట్రైనర్స్ జూన్ 21 వరల్డ్ రికార్డ్కి చేయాల్సినటువంటి యాక్టివిటీస్ కూడా ఇప్పటికీ కంప్లీట్ అయింది. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులో ముఖ్యంగా వివిధ సంస్థలు, RDT ఉండొచ్చు, అలాగే డిపార్ట్మెంట్ల డిసెబిలిటీ హోమ్స్ ఉండొచ్చు, వివిధ పెన్షన్దారులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఈ సంవత్సరం 11వ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం అనంతపురంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ విశాఖపట్నంలో దాదాపు 3 లక్షల మందితో ఈ 11వ ఇంటర్నేషనల్ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి అటెండ్ అవుతున్నారు. ప్రపంచం మొత్తం విశాఖపట్నం చూసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ దానిలో భాగంగా గత నెల 21వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు డైలీ ప్రాక్టీస్లో భాగంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 14వ తేదీ అనంతపురం జిల్లాలో వికలాంగులతో యోగా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, RDO గారు, వివిధ డిపార్ట్మెంట్ నుంచి పీడీలు, డ్వామా పీడీలు అంతా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.